బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక తనిఖీలో ఇప్పటి వరకు 47.5 కోట్లు స్వాధీనం చేసుకున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. చెక్ పోస్టుల వద్ద తనిఖీల్లో 17.5 కోట్ల నగదు పట్టుబడిందని చెప్పారు. తనిఖీల్లో భాగంగా 5.13 లక్షల లీటర్ల మద్యం, మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎన్నికల్లో పంచిపెట్టేందుకు సిద్ధం చేసిన ఉచితాలను కూడా స్వాధీనం చేసుకున్నామని సీఈఓ వివరించారు. తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న వాటికి సంబంధించి 4,337 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టు వెల్లడించారు. తనిఖీల్లో భాగంగా ఉల్లంఘనలకు సంబంధించి 247 కేసులు నమోదైనట్టు తెలిపారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 8,681 లైసెన్స్డ్ ఆయుధాలు పోలీస్ స్టేషన్లో జమ చేశారని ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వివరించారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీరామ్, చెప్పండి, ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక అయితే తనిఖీల్లో ఇప్పటి వరకు 47.5 కోట్లు స్వాధీనం చేసుకున్నామని అయితే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, ఎన్నికల సంఘం అయితే రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ పైన దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఎన్నికల తేదీ నాటికి చేయవలసిన పనులన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించి ఆ విధంగా ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా ఎక్కడికక్కడ తనిఖీలను నిర్వహిస్తూ ఈ అక్రమంగా క్యాష్ రవాణాను అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 47.5 కోట్ల రూపాయలను ఈసీ స్వాధీనం చేసుకుంది. అయితే వీటిల్లో లెక్క లేకుండా తీసుకువెళ్తున్న డబ్బులను పోలీసులు స్వాధీనం చేసుకుని ఐటీ విభాగానికి అప్పచెప్పారు. వీటికి సంబంధించి లెక్కలు చూపించి వాటికి సంబంధించిన యజమానులు తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది. చాలా చోట్ల 10 లక్షలకు పైబడి తీసుకువెళ్తున్న నగదునైతే సీజ్ చేసిన కంప్లైంట్లు నమోదయ్యాయి. సుమారుగా 4,000 వరకు కూడా వీటిపైన కంప్లైంట్లు కేసు నమోదు చేసిన పరిస్థితులు ఉన్నాయి. అనేక చోట్ల 2 వీలర్ల మీద వెళ్తూ అలాగే వాహనాల తనిఖీల సందర్భంగా కూడా ఈ డబ్బులు దొరికినట్లుగా తెలుస్తుంది. దీంతో పాటుగా ర్యాండమ్ గా పోలీసులు అయితే ప్రతి చోట కూడా తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా అంతర్జిల్లాల సరిహద్దుల వద్ద అలాగే మండలాలు, గ్రామాలు, ఊర్లు ఇలాగ ప్రతి చోట కూడా సరిహద్దుల వద్ద అయితే పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. విశాఖ, గుంటూరు, అలాగే విజయవాడ, తిరుపతి ఇటువంటి ప్రాంతాల్లో, నగరాల్లో కూడా పోలీసులు ర్యాండమ్ గా ఆయా కోడళ్లలో అయితే తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల సందర్భంగా పలు చోట్ల అయితే డబ్బులు పట్టుబడ్డాయి. వీటితో పాటుగా ఎన్నికల కోడ్కు సంబంధించి ఉల్లంఘనలు, ఇటువంటి వ్యవహారాలన్నిటిపైన కూడా ఈసీ పూర్తిగా దృష్టి సారించింది. ప్రతి చిన్న అంశాన్ని కూడా పరిశీలించి ఎప్పటికప్పుడు కేసులు అయితే నమోదు చేస్తున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వెల్లడించారు. స్వాతి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.